హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే అందరికీ యూజ్ఫుల్ అయ్యే ఒక మంచి విషయం అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందరి ఇంట్లోనే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు గోడల పైన ఇలా గీస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఈ ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది. ఇలా స్క్రిబిలీగా గోడల పైన గీతలు, ఇలా స్విచ్ బోర్డుల దగ్గర మరకలు ఉంటే తొందరగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు 5 మినిట్స్లో అనేది ఈ వీడియోలో నీకు చూపిస్తుంది. గోడలన్నీ కొత్తవిలా మెరుస్తాయి. వాల్స్ పైన ఉండే ఈ మురికి, దట్టి పెన్ లైన్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అందరి ఇంట్లోనే ఉంటుంది కదండి టూత్పేస్ట్. ఏ టూత్పేస్ట్ అయినా పర్లేదు మనం యూజ్ చేసేది. ఆ తర్వాత డిష్ వాష్ అండి. మీరు ఏ డిష్ వాష్ యూజ్ చేస్తే ఆ డిష్ వాష్, టూత్పేస్ట్, డిష్ వాష్ బాగా కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మీ దగ్గర పాత బ్రష్లు ఉంటాయి కదండి, యూజ్ చేసి పక్కన పడేసేవి, ఆ బ్రష్ అయితే ఒకటి తీసుకోండి. బ్రష్ లేని వాళ్ళు మీ దగ్గర ఉండే కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చండి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఎక్కడైతే వాల్స్ పైన గీతలు, మరకలు, దట్టి అన్నీ ఉన్నాయో అక్కడైతే మీరు అప్లై చేయండి. ఇంట్లోని చిన్నపిల్లలు స్కూటర్స్ తొక్కుతూ ఉంటారు, అవి గోడలకు తగిలి మరకలు పడుతుంటాయి. అలాంటివి మనం స్విచ్ బోర్డ్స్ పైన జిడ్డు అన్నీ స్విచ్ రోజు ఆన్ చేసేటప్పుడు అక్కడ మరకలు పడుతూ ఉంటాయి. అవన్నీ ఈ ఒక్క లిక్విడ్ తయారు చేసుకుంటే దీంతో మొత్తం గట్టిగా రబ్ చేయవసరం లేదండి. జస్ట్ అప్లై చేసి ఇలా క్లాత్తో తుడిస్తే చాలు, మొత్తం రిమూవ్ అయిపోతాయి. మీరే చూడండి ఈ వీడియోలో ఎంత కొత్త వాల్స్లో తయారయ్యాయో. ఇలా మొత్తాన్ని అప్లై చేసుకొని మీ దగ్గర ఉండే ఒక కాటన్ క్లాత్తో అప్లై చేసే పేస్ట్ని అంతటిని క్లీన్ చేసేయండి. చూడండి ఎంత నీట్గా వదిలేసాయో, మీరే నమ్మలేరు, అంత నీట్గా వదిలేసాయి చూడండి. చూడండి గోడల పైన ఉండే లైన్స్, గీతలు, మరకలు అన్నీ పోయాయి. పెన్ను గీతలన్నీ వదిలేసాయి. పెన్నుతోని పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, ఏ దేంతో గీసినా సరే ఈ లిక్విడ్ని దానిపైన అప్లై చేసేటప్పుడు ఆ గీతలన్నీ రిమూవ్ అయిపోతాయండి. చూడండి ఇక్కడ ఎంత దట్టిగా ఉండేది బ్లాక్గా ఎంత నీట్గా రిమూవ్ అయిపోతుందో చూడండి ఒకసారి. నార్మల్గా కొత్త వాళ్ళ ఉంటుంది చూడండి నీట్గా. గట్టిగా రుద్దే పని కూడా లేదండి. జస్ట్ మనం టూత్ బ్రష్తో ఇలా సర్కిల్ చేస్తూ అప్లై చేసుకుంటే చాలు. చూడండి కొత్త స్విచ్ బోర్డ్లా రెడీ అయిపోయింది. అక్కడ మరకలు కూడా పోయాయి. ఇక్కడ మా ఇంట్లో సైకిల్ తొక్కుతూ ఉంటారు చిన్నపిల్లలు. ఆ వాల్స్కి తగిలేటప్పుడు అలా మరకలు పడతాయి. అవి కూడా క్లాత్కి అది అప్లై చేసి క్లాత్తో జస్ట్ ఇలా తుడిస్తే చాలండి, మొత్తం పోయాయి. చూడండి లైవ్గా మీకే చూపిస్తున్నాను ఎంత కొత్తగా అయిపోయాయి వాల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.